నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. తల్లి కౌసల్య చెప్పింది, ఎందుకురా నీకు లేనిపోయిన అరణ్యవాసం, వెళ్ళకు, నా మాట విను, లేదా నేను వచ్చేస్తాను, మీ నాన్నను వదిలేసింది. ఆయన అన్నాడు, నాకు ధర్మం కావాలమ్మా, నాన్నగారు చెప్పిన మాట నిజం చేస్తాను, అందుకుని వెళ్ళిపోతానన్నాడు. కౌసల్య ఒక మాట చెప్పింది, దాన్ని ఇప్పటికీ శ్రీరామాయణంలో పెద్దలు ఏమంటారంటే అమ్మ కట్టించిన చద్దెన్నపు మూట అంటారు. అందున ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేసేది ఎవరు అంటే తల్లి. తల్లి చెప్పిన మంచి మాట, తల్లి చేతిలో వేయించుకున్న ఒట్టు జీవితాన్ని నిర్ణయం చేస్తుంది. ఆవిడొక్క మాట చెప్పింది, యం యం రాఘవశార్దూల ధర్మం త్వామభిరక్షతు ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వామభిరక్షతు. ఏ ధర్మం 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 అని నువ్వు రామా పట్టుకున్నావో అది రేపొద్దున్న నీకు ఏదైనా ఒక విషయం ధర్మాన్ని వదిలిపెట్టేస్తే కలిసి వస్తుందనేటటువంటి భావనతో వదిలిపెట్టకుండా ఉండగలిగినటువంటి విశ్వాసము నీ యందు నిలబడుగాక. ఎంత కష్టమైన ధార్మిక మార్గంలోనే నువ్వు బ్రతికెదవుగాక. అలా బ్రతకడం నేర్చుకో, ఈ ధర్మం అలా నిలబెట్టుకోండి. తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. వాలితో స్నేహం చేస్తే సీతమ్మ ఉత్తరక్షణంలో దొరుకుతుంది. ధర్మం లేని వాలితో నాకు స్నేహం అక్కర్లేదని ధార్మికుడైన సుగ్రీవుడితో స్నేహం చేశాడు. ఎంతో కష్టపడ్డాడు దానివల్ల. సముద్రానికి సేతువు కట్టాడు, హనుమ వెళ్ళారు, రావణాసురుణ్ణి గెలిచాడు, సీతమ్మని తెచ్చుకున్నాడు. అదే రాముడు ధర్మాన్ని వదిలిపెట్టేసినట్టుంటే, అమ్మకిచ్చిన మాట మరిచిపోయి ఉంటే, రాముడు త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం కూడా అయిపోయి కలియుగం వచ్చింది, పూజింపబడి ఉండేవాడా? హెల్దీ ఫియర్. అమ్మకి మాట ఇచ్చాను, ధర్మం మీద గౌరవాన్ని అలాగే ఉంచుకుంటానమ్మా అన్నాను. ధృత్యాచ నియమేనచ, కలిసి వస్తుంది కదా అని ధర్మం వదిలిపెట్టకందమ్మ, అలాగే అమ్మా అన్నాను. అంతే, అమ్మ మాటకి నేను కట్టుబడతానన్నాడు.